కాగల కార్యం గంధర్వులే తీర్చారు అనే సామెత మీరు వినుంటారు. భారత్ నేరుగా యుద్ధం సంభవిస్తే తప్ప పాకిస్తాన్ మీద అటాక్ చేసేటటువంటి అవకాశం లేదు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం ఏ విధంగా విరుచుకుపడిందో, పాకిస్తాన్లోని లేదా పిఓకేలోని ప్రాంతాల్లో ఏ విధంగా దాడులు చేసి మూకల యొక్క భరతం పట్టిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కారణం, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై జరిపినటువంటి భారీ దాడిలో పాకిస్తాన్ ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలిసిందే. దానికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి, ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐసిస్ సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేసింది. అయితే దాంట్లో ఎంతమంది చనిపోయారు, ఏమైంది అనే విషయం బయటికి రాలేదు, కానీ దాడి మాత్రం భారీగానే జరిగింది. అది కూడా డ్రోన్లతో దాడి చేసింది. ఆ దాడి చేసిన సందర్భంగా ఎవరైనా చనిపోయారా లేకపోతే ఏమైంది అనే విషయం మీద ఇంకా క్లారిటీ మాత్రం లేదు. మొత్తం మీద దాడి మాత్రం జరిగింది. అక్కడి నుంచి వచ్చినటువంటి ఫోటో కనుక చూసినట్టయితే మనకి స్పష్టంగా శిథిలం ఎంత భయంకరంగా అయిందనేది ఆ భవనం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్లో ఎవరి పై చేయి, ఎవరు నష్టపోయారు అనేది పక్కన పెడితే భారత్కి మాత్రం అనుకూలంగా మారుతోంది. కారణం, ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలని, ఐసిస్ స్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడమే దానికి కారణం. రెండు దేశాలు కూడా పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వేసినటువంటి డ్రోన్స్ని మేము చిన్నాభిన్నం చేశాం, వాటిని తిప్పికొట్టాం అని పాకిస్తాన్ చెప్తూ ఉంటే, పాకిస్తాన్లో ప్రధానమైనటువంటి కొన్ని ఐసిస్ స్థావరాల మీద మేము దాడులు చేశాం, అవి ధ్వంసమైనాయి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ పిక్చర్స్ని రిలీజ్ చేసింది. రెండు దేశాలు ఏమనుకున్నా, దాడి జరిగిందని చెప్పినా జరగలేదని చెప్పినా, ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నటువంటి దాని ప్రకారం మాత్రం ఖచ్చితంగా దాడి జరిగింది. దాంట్లో కొన్ని ఉగ్రమొక్కల నివాసం ఉంటున్నటువంటి ఐసిస్ స్థావరాలు మాత్రం ధ్వంసమైనాయి. పరోక్షంగా ఇది భారత్కి శుభవార్తే కదా.